కాస్ట్ సిస్టమ్ అనేది నిజానికి లేదు మన దేశంలో. క్యాస్ట్ లేనప్పుడు 4 వర్ణాలు అన్నారు. మరి అదెలా ఫార్మ్ అయ్యాయో చెప్తారా? ఓకే. 4 వర్ణాలున్నాయనేది మనము భగవద్గీతలో గాని, లేకపోతే మనుస్మృతిలో గాని ఉందని చెప్తారు గదా బయట. అయితే యాక్చువల్‌గా మనుస్మృతి గురించి తెలుసుకుందాం. మనుస్మృతి అంటే ఏందంటే, మనువు రాశిండు అని అంటారు. మనువు అంటే తొలి మానవుడు. యాక్చువల్‌గా మనువు అంటే మనసు అని అర్థం. మనస్సు ఆధారంగా ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ అన్నమాట మనుస్మృతి అంటే. అయితే ఆ మనుస్మృతిలో ఏం చెప్పిండ్రంటే, మనిషి తన ఆలోచనల ఆధారంగా తన యొక్క జీవన విధానాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరచుకున్న దాంట్లో 4 వర్ణాలుగా విభజించబడి ఉంటుంది మానవ సమాజం. ఈ 4 వర్ణాల ఆధారంగా ఈ మానవ సమాజం అనేది నడుస్తుంది అనేది అందులో రాసుందన్నమాట. ఒకటి బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు, తర్వాత వైశ్యుడు, తర్వాత శూద్రుడు. 4 వర్ణాలు ఉంటాయని చెప్పిండ్రు. ఓకే. దాంట్లో ఉంది అండ్ ఆల్సో భగవద్గీతలో కూడా ఉంది. ఇది కాస్ట్ సిస్టమ్ కాదు. చాలా మంది దీన్ని కాస్ట్ కి రిలేట్ చేయడం అనేది అందరికి అలవాటైపోయింది. అవునా? కానీ ఇది కాస్ట్ కి వర్ణానికి సంబంధం లేదు. వర్ణం అంటే ఏంటంటే, వర్ణం అంటే వర్ణన, టు డిస్క్రైబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి వృత్తి, తన వృత్తిని మనం వర్ణించడం అన్నమాట. అయితే ఆ వ్యక్తి ఆ వృత్తిని ఎందుకు ఎంచుకున్నాడు? తన యొక్క మనసు ఆధారంగా ఆ వృత్తిని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆ 4 వర్ణాలు అంటే ఏంటివి? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, తర్వాత శూద్రుడు. బ్రాహ్మణుడు అంటే ఇంటెలెక్చువల్ ఆర్ టీచర్. క్షత్రియుడు అంటే రూలర్ లేదా సైనికుడు, అంటే దేశాన్ని కాపాడేవాడు లేకపోతే దేశాన్ని పరిపాలన చేసేవాడు క్షత్రియుడు. ఆ తర్వాత వైశ్యుడు, వైశ్యుడు అంటే ట్రేడర్, బిజినెస్ క్లాస్. ఆ తర్వాత శూద్రుడు, శూద్రుడు అంటే వర్కింగ్ క్లాస్. ఓకే. తన శ్రమ ఆధారంగా జీవించే వ్యక్తులు ఎవరైనా సరే శూద్రులని అంటారు. అయితే ఈ 4 వర్ణాలు అనేవి ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే ఉన్నాయా? ప్రపంచ వ్యాప్తంగా సేమ్ ఇదే వర్ణాలనే ఉంటాయి అన్నమాట. ఈ 4 వర్ణాల ఆధారంగానే వ్యవస్థ మొత్తం నడుస్తది. మానవ సమాజం మొత్తం ఈ 4 వర్ణాల ఆధారంగానే నడుస్తది. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంపెనీ తీసుకుందాం. కంపెనీకి ఓనర్ ఉంటాడు కదా, కంపెనీ సెటప్ చేసిండు. ఓకే. తన మైండ్ ఆధారంగా కంపెనీ సెటప్ చేయాలని అనుకున్నాడు. హీఈస్ అ ఇంటెలెక్చువల్ బ్రాహ్మిన్. ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీలో ఏం కావాలి? ఒక Yes. జనరల్ మేనేజర్ కావాలి. సో ఈ మేనేజింగ్ అంతా ఎవరు చూసుకుంటారు? క్షత్రియాస్ చూసుకుంటారు. ఆ తర్వాత ఈ కంపెనీలో ఎవరెవరికి ఏమేమి సాలరీస్ ఇవ్వాలి, మార్కెటింగ్ చేయాలి, డబ్బులు తీసుకురావాలి కంపెనీకి, ఇదంతా కూడా ఎవరు చూసుకుంటారు? అకౌంటెంట్స్, తర్వాత మార్కెటింగ్ టీం చూసుకుంటారు కదా. సో అది మొత్తం కూడా ఏంటిది? వైశ్యులు. ఆ తర్వాత వర్కింగ్ అంటే లైక్ సర్వీస్ టీం ఉంటది కదా. Yes. ఓకే. అందరు కూడా వర్కర్స్ ఉంటారు కదా. సో అది మొత్తం కూడా శూద్ర అన్నమాట, అంటే వర్కింగ్ క్లాస్. సో దీని ఆధారంగానే సమాజం మొత్తం నడుస్తది. అవునా? నేను కంపెనీ చెప్పినా, నేను ఆ కంపెనీనే కాదు, నువ్వు ఎక్కడికి ఏది తీసుకెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా ఈ 4 వర్ణాల ఆధారంగా అవి నడుస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో ఒకటేంటిది? రూట్ ఉంటది, తర్వాత ట్రంక్ ఉంటది, తర్వాత బ్రాంచెస్ ఉంటాయి, తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి. 4 వర్ణాలు అనేవి చెట్టుకు కూడా ఉంటాయి. మన శరీరంలో కూడా 4 వర్ణాలు ఉంటాయి. ఇంటెలెక్ట్ ఉంటది, తర్వాత స్ట్రెంగ్త్ ఉంటది, తర్వాత డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్, తర్వాత వర్కింగ్ అంటే మన చేతులు గాని మన కాళ్ళు గాని ఇవి వర్క్ చేస్తాయి. సో ఈ 4 వర్ణాలు అనేవి ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇది కాస్ట్ కాదు, ఇది ఒక వ్యక్తి యొక్క వర్ణన.